ముఖ్యంగా సీరియస్ మధ్య తండ్రి లాస్ నిలబడుతుండగా ఆయన మా ప్రభా దాసుని బలపరచండి, మేమేదైనా అభిషేకం దయచేయండి, కృప చూపించండి. వచ్చిన విడగా బయట వందనాలు తండ్రి. పాటను తండ్రి వినిస్తుండగా ఆత్మదేవుడు నీ విడల మధ్య ఉంది. తండ్రి ఎవరైతే రక్షించబడలేదో రక్షించబడినట్లు, రక్షించబడిన వారు ఆత్మీయంగా సిద్ధపరచబడినట్లు మీ యొక్క సహాయం దయచేయమని మనం చేస్తా ఉన్నాం. నమ్మదగిన దేవుడు, కార్యం మీది, విడలన్నీ విడలు, పరిచయం మీ తండ్రి. మీరు మీ నామ మహిమార్థమై ఈ పరిచయను మా ప్రభావ అభిషేకించి జరిగిస్తుందని మనం చేస్తూ మహిమా ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. రోజు థర్డ్ డే వేబిఎస్ మార్నింగ్ సెషన్ లెసన్ నంబర్ 5. లెసన్ నంబర్ నిన్న లెసన్స్ నేమ్స్ గుర్తున్నాయా? లెసన్ నంబర్ 3, లెసన్ నంబర్ 4. లెసన్ నంబర్ 3 పేరు చెప్పండి. యేసు ప్రభు వారు రూపాంతరం చేశారు. రూపాంతరకొండ నిన్న పాట. మధ్యాహ్నం యేసు ప్రభు వారు ప్రేమను గురించి, సేవను గురించి ఏం చెప్పారు, ఏం బోధించారు, ఆయన బోధ ప్రేమను గురించి, సేవను గురించి ఎట్లా ఉన్నది అనే విషయం నిన్న 4th లెసన్లో చూస్తాం. ఇప్పుడు 5th లెసన్లో ఏం చూస్తామంటే యేసుక్రీస్తు ప్రభు వారు పరలోక ధనాన్ని గురించి ఏం చెప్పారు అనేది చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు వారు హెవెన్లీ ట్రెజర్స్, పరలోక ధనాన్ని గురించి ప్రభు వారు ఏం చెప్పారు, దాని అవసరం ఏంటి, దాని ఉపయోగం ఏంటి, వీటన్నిటిని మనం చూస్తాం. మనకి భూ సంబంధమైన ధనం గురించి తెలుసు కదా. భూ సంబంధమైన ధనం గురించి ఎర్త్లీ ట్రెజర్స్ అంటే బ్యాంక్ బ్యాలెన్స్లు కలిగి ఉండటం, ఇళ్ళు కలిగి ఉండడం, పొలాలు కలిగి ఉండడం, స్థలాలు కలిగి ఉండడం, వెండి బంగారాలు కలిగి ఉండడం, ఇవన్నీ కూడా ఏంటి, ఇహ సంబంధమైన ధనం, ఎర్త్లీ ట్రెజర్స్ ఇవన్నీ. ఓకేనా? ఇవి కాకుండా ఎర్త్లీ ట్రెజర్ గురించి కాకుండా ప్రభువారు దేని ప్రాముఖ్యతల గురించి చెప్పారు అంటే ముఖ్యంగా హెవెన్లీ ట్రెజర్స్ అనే దాని గురించి చెప్పారు. పరలోక ధనాన్ని గురించి ప్రభువారు చెప్తూ వచ్చారు. భూమి మీద మనం ఎన్ని సంవత్సరాలు జీవిస్తాం? భూమి మీద ఎన్ని సంవత్సరాలు జీవిస్తాం? మహా అయితే 70, అధిక బలం ఉన్నాయి కదా, ఇంకా కొన్ని సంవత్సరాలు జీవిస్తాం. భూమి మీద ఉన్న ఆస్తులు, ధనము, ఇవన్నీ మనం ఉపయోగించుకోగలిగేది బ్రతుకున్న నాడు మాత్రమే. మనం చనిపోయిన తర్వాత మన వెంట ఏమైనా వస్తాయా? తీసుకెళ్ళిపోయి ఇక్కడ ఉన్న డబ్బులు తీసుకెళ్ళిపోయి ఇక్కడ నుంచి కొంత బంగారం చనిపోయేటప్పుడు మనం తీసుకెళ్ళి మరి చనిపోయిన తర్వాత అక్కడ వాడుకుందాము అంటే తీసుకెళ్ళడానికి కుదిరించా? తీసుకెళ్ళడానికి కుదరదు. ఇక్కడ ఉన్నవేవి కూడా మనం చనిపోయిన తర్వాత మనతో పాటు తీసుకెళ్ళదు. ఐగుప్తు దేశంలో ఒక వింత ఆచారం. ఈజిప్ట్లో, ఐగుప్తు దేశంలో ఏం చేస్తారంటే వాళ్ళలో గొప్ప గొప్ప అధికారులు, రాజులు, ఫరోలు చనిపోయినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళతో పాటంట కొంతమంది వాళ్ళ సర్వెంట్స్ కూడా చంపేసి పెడతారు. వాళ్ళ సర్వెంట్స్ ఉంటారు కదా, ఆ సర్వెంట్స్ కూడా చంపేసి వాళ్ళతో పాటుగా వాళ్ళని కూడా మమ్మీఫై చేస్తారు, మమ్మీలుగా చేస్తారు, ఆ సమాధుల్లో వచ్చిన అట్లా చేస్తారు. ఇంకా వాళ్ళకి ఇష్టమైన వస్తువులు, బంగారు వస్తువులు, వెండి, ఇవన్నీ కూడా వాళ్ళ సమాధుల్లో ఉంచుతారు. వాళ్ళ నమ్మకం ఏంటి అంటే వీటన్నిటిని కూడా, ఈ సర్వెంట్స్ని, ఇష్టమైన వస్తువుల్ని, ఈ వెండి బంగారాల్ని, వీటన్నిటిని పరలోకానికి తీసుకెళ్తారు. అక్కడ వాళ్ళ అవసరతల కోసం వీటిని వాడుకుంటారు అని వాళ్ళ నమ్మకం. కొన్ని సంవత్సరాల తర్వాత వెళ్ళి చూస్తే అవన్నీ అక్కడే ఉంటాయి. వాళ్ళకి ఇష్టమైన వస్తువులు కానీ, ఆ వెండి బంగారాలు కానీ వాళ్ళు ఏమి తీసుకెళ్ళగలుగుతారా? ఎంత పిచ్చి ఆచారమో చూడండి, ఎంత అజ్ఞానమో చూడండి. తీసుకెళ్ళగలుగుతారా? ఏమీ తీసుకెళ్ళదు, ఏమీ కూడా తీసుకెళ్ళదు. ప్రభు వారు ఏం చెప్పారంటే వారి క్రియలు వారి వెంట ఇక్కడ మనం భూమి మీద ప్రభు కొరకు ఏం చేస్తామో, ప్రభు మహిమ కొరకు ఏం చేస్తామో వాటిని బట్టే మనకు పరలోకంలో ధనం అనేది
సమకూర్చదు. ప్రభువారు మరి మనం లూకాసు వార్త 12వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం ధ్యానించుకుంటాం. కొన్ని ఉపమానాలు చెప్తూ వచ్చారు. ఆ ఉపమానాలు వేటి గురించి అంటే పరలోక ధనాన్ని గురించి, మరి దాన్ని ఎలా సంపాదించుకోవాలి, పరలోక ధనం యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఈ మాటలన్నీ కూడా ప్రభువారు చెప్తూ వచ్చారు. రండి చూద్దాం. లూకాసు వార్త 12వ అధ్యాయము కొంత భాగం మనం చదువుకుందాం. రండి. లూకాసు వార్త 12వ అధ్యాయము 13 నుంచి 21 వరకు వచ్చిన మార్చవచ్చును చదువు. ఆ జనసమూహంలో ఒకడు, బోధకుడా, పిత్రార్జితంలో నాకు పాలు పంచి పెట్టవలనని నా సహోదరునితో చెప్పమని ఆయన అడగగా, మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమేక జాగ్రత్త పడుడి. ఒకరి కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నట్టుకు నాకు స్థలం చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగ చేతును, నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను. 21 దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగుననే ఉండునని చెప్పాను. ఇక్కడ ఒక వ్యక్తి వచ్చాడు జనసమూహంలో. ప్రభువారు బోధిస్తున్నారు. ప్రభువారి మాటలు వినడానికి చాలా మంది అక్కడికి వచ్చారు. ప్రభువారి మాటలు వింటుంటే వాళ్ళ హృదయంలో ఎంతో సంతోషం, సమాధానం, వాళ్ళ హృదయాలు మండిపోతూ ఉండేవి. అట్లా ఎంతో ఆనందం. ప్రభువారి బోధ వినాలి అంటే ఇంటికైన దాని కంటే మధురమైన మాటలు ఎంతో సంతోషాన్ని, సమాధానాన్ని కలుగజేస్తున్నాయి ప్రభువారి మాటలు. ఇంకా ఆయన మాటలకు ఆకర్షితులై అనేక మంది సమూహాలుగా ప్రభువారి దగ్గరకు వస్తున్నారు. అయితే వాళ్ళలో ఒకడు ముందుకొచ్చి ప్రభువారితో ఇట్లా అంటున్నారు, బోధకుడా, పిత్రార్జితంలో నాకు పాలు పంచిపెట్టవాలని నా సహోదరునితో చెప్పుమని ఆయన అడగగా, మా తండ్రి గారు సంపాదించిన ఆస్తిలో మరి నాకు భాగం ఇవ్వమని మా బ్రదర్తో మీరు వచ్చి చెప్పండి. నా బ్రదర్తో మీరు వచ్చి చెప్పండి. మీరు నా పక్షంగా ఉంటే నాకు ఎక్కువ భాగం వస్తుంది, నా పక్షంగా మీరు మాట్లాడితే నాకు ఎక్కువ భాగం వస్తుంది అని చెప్పి ప్రభు వారి దగ్గరికి వెళ్ళి అడుగుతూ వచ్చారు. మా బ్రదర్ని పిలిచి, మా తల్లి గారి ప్రాపర్టీ అంతట్లో కూడా నాకు షేర్ ఇవ్వమని చెప్పండి అని. ప్రభు వారు అట్లా చేశారా? ప్రభు వారు వాళ్ళ బ్రదర్ని పిలిచి అట్లా చెప్పారా? నో, హి డిడ్ంట్ సే లైక్ దట్. ఏమన్నారు చూడండి. ప్రభు వారు ఏమన్నారంటే, ఆయన పోయి మీ మీద తీర్పురిగానైనాను, పంచిపెట్టువానిగానైనాను నన్ను ఎవరు నియమించనని అతనితో చెప్పాను. మీకు ఇటువంటి విషయాల్లో తీర్పు తెచ్చడానికి, ఇట్లా ఆస్తులు పంచిపెట్టడానికి, మరి మీరు ఆశించింది, మీరు దురాశ కలిగి మీరు కావాల్సిందల్లా మీరు దురాశతో అది కావాలి ఇది కావాలని కోరుకుంటా వినిపించడానికి ఎందుకు కాదు నేను వచ్చింది. నన్ను ఎవరు నియమించారు అందుకొరకు? నేను దాని కొరకు ఈ లోకానికి రాలేదు అని చెప్పి. అతనిలో ఏమున్నదంటే లోపము అనేది. ఆ వ్యక్తిలో ఏమున్నదండి? లోపము అనేది. ప్రభు వారు హృదయాంతరంగా ఎరిగిన వారు కదా. అతని హృదయంలో ఎటువంటి దురాశ ఉందో, అత్యాశ ఉందో, అతనికి కానిదాన్ని మరి తన బ్రదర్ నుంచి ఎక్కువ షేర్ తీసుకొని, తన కానిదాన్ని కూడా ఎక్కువ వాటా తీసుకొని దాంతో సంతోషించాలని అనుకుంటున్నాడు. కాబట్టి ప్రభు వారు అట్లా చేయడానికి ఇష్టపడరు. వెంటనే అక్కడున్న జనసమూహాన్ని ఉద్దేశించి ప్రభు వారు ఏమన్నారంటే 15వ వచనంలో చూస్తాం, మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోపమునకు ఎడమేయక జాగ్రత్త పడుడి. ఒకరి కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. ఏ విధమైన లోపమునకు ఎడమేయక. మీ హృదయాల్లో ఎటువంటి దురాశలు కూడా పెట్టుకోవద్దు. దురాశ అంటే ఏంటి? మనది కాని దానిని మనం ఆశించాలి. అర్థమవుతుందా? మనది కాని దానిని
మనం ఆశించడం, అది చెడ్డ ఆశ, దురాశ. దురాశ వల్ల మనకి ఏమొస్తుంది అంటే చాలా నష్టం కలుగుతుంది. మనకు దురాశ గర్భమును ధరించి పాపమును కనును, పాపము పరిపక్వమై మరణం. దానివల్ల మనకు చాలా నష్టం, భయంకరమైన నష్టం. దేవుడు చెప్తూ వచ్చాడు, 10 కమాండ్మెంట్స్ మీకు తెలుసు కదా. నీ పొరుగు వాని ఇల్లైనను, ఎద్దైనను, గాడిదనైనను, దాసునైనను, దాసినైనను దేనిని కూడా మీరు ఆశించకూడదు. నీకు నీది కాని దానిని నువ్వు ఆశించడమే పాపం. అర్థమవుతుందా? అందుకే ప్రభువారు అక్కడున్న జన సమూహాల్లో, ప్రభువారి బోధ వినడానికి వచ్చిన జన సమూహాల్లో ఇటువంటి దురాశ ఉందని గుర్తిరిగి ఆ ముందుకు వచ్చి నాకు ప్రాపర్టీలో షేర్ పంచిపెట్టమని వచ్చిన అడిగిన వ్యక్తిలో కూడా లోభము, దురాశ ఉందని ప్రభువారికి తెలుసు కనుక, ప్రభువారు గుర్తిరిగిన వారు కనుక ప్రభువారు ఏమన్నారు అంటే, ఆ వాళ్ళందరినీ ఉద్దేశించి మీరు ఏ విధమైన లోభమునకు ఎడమేయక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వారి జీవనకు మూలము కాదు అని చెప్తూ వచ్చు. మీ హృదయాల్లో దురాశ అనే దానికి చోటు ఇవ్వకండి. దురాశతో మీరు కాని దానిని పోగు చేసుకున్నారే అనుకోండి, పోగు చేసుకున్నా సరే, సంపాదించుకున్నా సరే, మరి విస్తారంగా నిల్వ చేసుకున్నా సరే, మీ జీవనకు అది మూలము, మీకు అది శాంతి కానీ, సమాధానాన్ని కానీ, దేవుని ఆశీర్వాదాన్ని కానీ అది మీకు ఇవ్వలేదు. అందుకని మీరు అటువంటి దురాశ అనే దానికి మీ హృదయంలో చోటు ఇవ్వవద్దు అని ప్రభువారు చెప్తూ వచ్చారు. ఇంకా అక్కడున్న ప్రజలను ఉద్దేశించి ఒక ఉపమానాన్ని కూడా చెప్తూ వచ్చారు ప్రభువారు. ఒక ఉపమానాన్ని చెప్తూ వచ్చారు. అయితే ఈ ఉపమానాన్ని ఎందుకు చెప్పారంటే ప్రభువారు, ఇహ సంబంధమైన ధనం పైన మీరు నమ్మకాన్ని పెట్టుకోవద్దు, ఇహ సంబంధమైన ధనం పైన మీరు నమ్మకాన్ని పెట్టుకోవద్దు అని వారికి తెలియజేయడం కొరకు, వారికి ఆ పాఠాన్ని నేర్పించడం కొరకు, ఆత్మీయ క్రమశిక్షణ నేర్పించడం కొరకు ప్రభువారు ఉపమానాన్ని చెప్పారు. ఉపమానం చదువుకుందాం రండి. కీర్తన 62, కీర్తన 62 10వ వచనం చదవండి. 10, 11. ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకుడి, బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను, 2 మార్లు ఆ మాట నాకు వినపడెను. దావీదు చెప్తున్న మాట చూడండి. ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకుడి. దేవుడు ఒక మాట చెప్పాడట, బలము నాది, బలము తనది, నాది అని దేవుడు సెలవిచ్చాడు. దేవుడు ఒకసారి చెప్తే దావీదు కదా అంటే 2 మార్లు వినపడింది. దావీదు కదా ఏం జరిగిందంటే 2 మార్లు వినిపిస్తూ వచ్చింది. కొంతమంది అనుకుంటారు ధనం విస్తారంగా ఉంటే మేము సంతోషంగా జీవించవచ్చు అని, ధనం చాలా ఉంటే మేము సంతోషంగా జీవించవచ్చు అనుకుంటారు. ధనం విస్తారంగా ఉన్నంత మాత్రాన మనిషికి సంతోషము ఉంటుందని దేవుని వాక్యం ఎక్కడ కూడా చెప్పడం. అది సమాజంలో ధనం ఉన్నంత మాత్రాన సంతోషంగా సమాధానకరంగా ఉన్నారు అని మనం అనుకోకూడదు. ధనం ఎక్కువగా ఉంటే దాంతో పాటు ఎన్నో చింతలు, ఎన్నో బాధలు, హృదయం అంతా కూడా ఎన్నో వేదనలతో కూడా నింపబడి ఉంటుంది. ఆ ధనాన్ని ఎవరు మోసం చేసి ఎవరు తీసుకెళ్ళిపోతారు, ఎవరు ఏ రకంగా మోసం చేస్తారు, ఎవరు ఏ రకంగా మనల్ని వంచిస్తారు, ఆ ధనం కోసం ప్రాణాలైనా తీసే రోజు, ధనం కోసం ప్రాణాలైనా తీసే రోజు, దగ్గరి బంధువులే మోసం చేసే రోజు, చంపేసే రోజు, మరి తిట్టి కొట్టే రోజు. మొన్నైతే నేను రీసెంట్ గా ఒక న్యూస్ చూస్తా వచ్చాను. ఒక కొడుకంట తల్లిదండ్రులు ఇద్దరిని ట్రాక్టర్ పెట్టి నూకి చంపించారు. ఒక కుమారుడే, ఒక కన్న కొడుకే తల్లిదండ్రులు ఇద్దరిని వాళ్ళ చెల్లెలకి ప్రాపర్టీలో షేర్ ఇచ్చారని, అంతా తనకే ఇవ్వలేదని తల్లిదండ్రులు ఇద్దరిని ట్రాక్టర్ చేత తొక్కి చంపేశారు. ట్రాక్టర్ చేత తొక్కించి చంపేస్తూ వచ్చారు. ఎంత దౌర్భాగ్య స్థితి కారణమైందో చూడండి ఆ ధనము అనేది. ఇప్పుడు చూడండి, ధనము ఎక్కువగా ఉన్నంత మాత్రాన మనిషి సంతోషంగా ఉంటాడా? ఉండడు. ఎందుకంటే దేవుని వాక్యం కూడా చెప్తున్నది చూడండి, ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకుడి, బలము తనదని దేవుడు ఒక మారు సెలవిచ్చెను, అది నాకు 2 మార్లు వినపడేను. ధనం ఉన్నంత మాత్రాన మనకి అన్నీ ఉన్నట్టే అని అనుకోకూడదు.
ఇంకా ధనవంతుడే, ఇంకా అంతా మనకు సంతోషంగా ఉంటుందిలే, సమాధానంగా ఉంటుందిలే, సుఖంగా జీవిస్తాంలే, మనకు ఏది కుదవలేదులే అని అనుకోకూడదు. మన జీవితంలో రేపు ఏం జరగాలో కూడా అది ఎవరి చేతిలో ఉన్నదంటే దేవుని చేతిలో. ఈరోజు ఇక్కడ ఉన్నాం, సాయంత్రం మన జీవితంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఏం జరగాలి, ఎట్లా జరగాలి అనేది ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో. దేవుని చేతిలో ఉంది. దేవుడు ఎట్లా నడిపించాలనుకుంటే మనల్ని అట్లా నడిపిస్తాడు. ఏది మన జీవితంలో అనుమతించాలనుకుంటే అది అనుమతిస్తాడు. అంటే మన ప్రాణాత్మ దేహంలో ఎవరి వశంలో ఉన్నామంటే దేవుని వశంలో ఉన్నాయి. ధన వశంలో ఉన్నాయా? ధన వశంలో లేవు. ఎవరి వశంలో ఉన్నవి? దేవుని వశంలో ఉన్నవి. అందుకే ఫలము తనది అని దేవుడు ఒక మాట సెలవిస్తే దావీదుకి అది ఎన్ని మార్లు వినపడిందంటండి? 2 మార్లు వినపడుతూ వచ్చింది. అందుకే ధనమే శాశ్వతమని మనం నమ్ముకోకూడదు. దేవుని యందు మనము నమ్మిక ఉంచవలసిన వారితో ప్రభు వారు ఒక ఉపమానం చెప్పారు. మనం ఎంత చదువుకున్నాం, కొన్ని లేఖల భాగాలు చదువుతూ వచ్చాం. అతన్ని ప్రభు వారు ఏమని పిలిచారంటే, దేవుడు ఏమని పిలిచాడంటే వెర్రివాడ అని పిలుస్తూ వచ్చాడు. వెర్రివాడ అని పిలుస్తూ వచ్చాడు. ఎందుకు దేవుడు అతన్ని వెర్రివాడు అన్నాడు? ఎందుకు అతను వెర్రివాడు అన్నాడు? అతడు ఎవరు అంటే ధనవంతుడు. అతడు ఎవరు అంటే ధనవంతుడు. ధనవంతులైనంత మాత్రాన వెర్రివాడు అని కాదు దాని అర్థము. ధనవంతులైనంత మాత్రాన వెర్రివాడు అని దేవుడు పిలిచాడు అని. ధనవంతుడే, కానీ ఏం జరుగుతూ వచ్చిందంటే అతని పొలం విస్తారంగా పండింది. అతని పొలము విస్తారంగా పండింది. తన దగ్గర ఉన్న గోడౌన్స్ ని పెద్దగా చేసుకున్నాడు. ఆ ధనం అది ఆ పంట అంతా కూడా నిల్వ చేసి మరి కావాల్సినప్పుడు కొంత అమ్ముకొని సుఖంగా సంతోషంగా జీవించడం కోసం, వాటిని నిల్వ చేసుకోవడం కోసం పెద్ద పెద్ద గోడౌన్స్ కట్టించుకుంది. చాలా పొలం ఉన్నది, విస్తారంగా పండింది. ఆ పంట అంతా కూడా పెద్ద పెద్ద గోడౌన్స్ కట్టించి వాటిలో నిల్వ చేసుకుంది. ఇప్పుడు తాను చెప్పుకుంటున్నాడు, ఏమంటున్నాడంటే నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, నీకు ఏది కూడా తక్కువ లేదు. నీ పొలం విస్తారంగా పండింది, కావలసినంత ఉంది, విస్తారమైన ధనం ఉన్నది, కావలసినంత ఉన్నది, తిను, త్రాగు, సుఖించు, ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అని తనకు తానుగా చెప్పుకొని సంతోషపడుతున్నాడు. తనకు తానుగా చెప్పుకొని సంతోషపడుతున్నాడు. అయితే దేవుడు ఏమన్నాడంటే అతను ఏమనిపించాడండి? వెర్రివాడా అని. వెర్రివాడా అన్నాడు. వెర్రివాడా నీకేమన్నాడంటే దేవుడు, ఈ రాత్రి నీ ప్రాణము, ఈ రాత్రి ప్రాణం పోతుంది. నిల్వ గోడవలో నిల్వించిన దానివల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా? అతనికి ఏ ప్రయోజనం కూడా. అందుకే మన ప్రాణాత్మ దేహం ఎవరు వస్తుందండి? దేవుని వస్తుంది. మనం తిని త్రాగి సంతోషించడం కూడా ఎవరి చేతిలో ఉందంటే దేవుని చేతిలో. దేవుడిని సంతోషపరిచే వానికి దేవుడు ఏమిస్తాడంటే సంతోషము, ఆనందము, ఘనత, వాటన్నింటినీ ఇస్తాడు. రండి చూద్దాం. ప్రసంగి గ్రంథంలో ఒక మాట చూస్తాం. రండి మనం ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనం చదవండి. ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును. అయితే అయ్యలాగా దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును. దేవుని దృష్టికి మంచివాడిగా ఉండువానికి, మన ప్రాణాత్మ దేవుడు, మన సకల మార్గములు కూడా దేవుని వశంలో ఉన్నది కాబట్టి ఆయన్ని సంతోషింపజేసేవానికి, ఆయన దృష్టికి మంచివానిగా ఉండేవానికి ఆయన ఏం ఇస్తాడంటండి? ఆనందము, తెలివి, జ్ఞానము, వీటన్నిటిని ఇస్తాడు. తిని త్రాగి సంతోషించాలన్నా, తృప్తిగా జీవించాలన్నా, సమాధానకరంగా సంతోషకరంగా జీవించాలన్నా అది ఎవరి చేతిలో ఉంది? ధనం చేతిలో లేదు. విస్తారమైన ధనం ఉండటం ద్వారా అది సాధ్యమయ్యే విషయం కాదు. ఎవరి చేతిలో ఉందంటే దేవుని చేతిలో. ఇప్పుడు ఆ ధనవంతుడు అంత ప్రూవ్ చేసుకున్నాడు, గొడవతో నిల్వ చేసుకున్నాడు. ఏమన్నా ఉపయోగం ఉందా అతనికి? ఏ ఉపయోగం లేదు. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం, దేవుడు ప్రాణం తీసేస్తే ఆ నిల్వ చేసుకున్న దాని వలన ఏమన్నా ఉపయోగం ఉందా? ఏ ఉపయోగము కూడా లేదు. అయితే ప్రభు వారు ఒక మాట చెప్తున్నారు. రండి చూద్దాం. లూకా సువార్త 12వ అధ్యాయము.
లూకాసు వార్త 12వ అధ్యాయము 21వ వచనం చదవండి. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగుననే ఉండునని చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కాకుండా మన కొరకే, మన స్వార్థం కొరకే మనం సమకూర్చుకుంటే మనం కూడా ఎవరమవుతాము అంటే వెర్రివారము. మనం కూడా ఎవరమవుతామండి? ఆ వెర్రివాడిలాగానే మనం కూడా ఆ వెర్రివానికి సమానము. అందుకే ప్రభు వారు ఏమని చెప్పారంటే దేవుని ఎడల ధనవంతులుగా మనం ఉండాలి, దేవుని దృష్టికి మంచి వారము అని మనం అనిపించుకోవాలి. అప్పుడు దేవుడి వరకు సంతోషాన్ని, సంతృప్తిని, సమాధానాన్ని, సుఖంగా అనుభవించడానికి కావాల్సిన సమస్తాన్ని ధారాళంగా ఇస్తూ మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచుతాడు. దేవుని ఎడల ధనవంతులు మనము కాదు. అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి, దేవుని ఎడల ధనవంతులు కావాలా? మనము మన స్వార్థం కొరకు మనమే సంపాదించుకునే వారు ఉంటారా? దేవుని ఎడల ధనవంతులుగా మనం ఉంటే, దేవుని దృష్టికి మంచి వారిగా మనం ఉంటే మనకు అది ఎంతో ఆశీర్వాదకరం, ఎంతో దీవెనకరం. మనం అటువంటి వారిగా ఉండాలి అనే ఆశ మనకు ఉన్నది కదా, అటువంటి ఆశ మనకు ఉన్నది కదా. మరి ఎట్లా దేవుని ఎడల ధనవంతులు అవుతాం? ఎట్లా పరలోక ధనాన్ని మనం సంపాదించుకోగలుగుతాం? ఈ లోక సంబంధమైన దాని గురించి అయితే మనకు తెలుసు, అది ఎట్లా సంపాదించుకోవాలో కూడా మనకు తెలుసు. ఒక వ్యక్తి అంటే కొన్ని సంవత్సరాల కిందట డబ్బులు చాలా సంపాదించుకున్నాడు. వాటి అన్నింటినీ మూట కట్టి భూమిలో గొయ్యి తవ్వి, వాటి ఇంట్లో మధ్యలో గొయ్యి తవ్వి ఆ గోతిలో కప్పెట్టాడు. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఆ గొయ్యి తవ్వి ఆ ధనాన్ని తీసుకున్నామని ఆ మూట విప్పాడు. ఆ డబ్బులన్నీ కూడా చెత్తలు తినేస్తున్నాడు. చెత్తల పురుగులు ఉంటాయి కదా, ఆ కరెన్సీ నోట్స్ ని పనికి రాకుండా చెత్తలు శుభ్రంగా కొరికేసి తినేసినాయి. దాచిపెట్టుకున్నాడు. తర్వాత దాన్ని అనుభవిద్దాం, తర్వాత దాన్ని అవసరం వచ్చినప్పుడు వాటిని బయటకు తీసి దాంతో విలాసంగా కావాల్సిన వస్తువులు కొనుక్కొని ఎంజాయ్ చేద్దామని దాచిపెట్టుకున్నాడు. దాన్ని ఏం చేస్తూ వచ్చినాయంటే చిమెట ఆ చెత్త పురుగులు తినేస్తారు. నేను చదువుతూ వచ్చాను పేపర్. కొంతమంది బ్యాంకులో చాలా దాచిపెట్టుకుంటా, ఎవడో ఒకటి ఫోన్ చేస్తాడు, మీకు లాంటి తగ్గిందనో, మీకు అది అట్లా ఇట్లాగానో, మీకు బెనిఫిట్స్ రాబోతున్నాయని ఏదో ఒక ఆశ చూపిస్తాడు. ఆశ చూపించి మీ డీటెయిల్స్ అన్నీ మాకు చెప్పండి అంటారు. ఒక్క నిమిషంలో మన అకౌంట్లో ఉన్న డబ్బంతా కూడా దోచేసుకుంటాం. ఒక్క నిమిషంలో మన అకౌంట్లో ఉన్న డబ్బంతా కూడా దోచేసుకోగలిగిన దినాలు ఈ దినాలు అటువంటి భయంకరమైన దినాలు. డబ్బు దోచేసుకోవడానికి ఎంత సమయం పడుతుందండి? ఒక్క నిమిషమే. అదే పరలోక ధనాన్ని కనుక మనం సంపాదించుకుంటే ఆ డబ్బును ఎవ్వరూ ఏ విధంగానూ కూడా దోచుకోరు. ఎందుకంటే పరలోక ధనాన్ని మనం సంపాదించుకుంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఆ ధనానికి భద్రత అనిపిస్తారు. ఇహ సంబంధమైన ధనాన్ని దొంగలు తినేస్తారు అనే, దొంగలు దోచుకుంటారు అనే ప్రమాదం, చిమ్మిట తినివేస్తుంది, చెదపురుగులు తినివేస్తాయి అనే భయం కూడా ఉంటుంది. వెండి బంగారాలు చేయించుకొని పెట్టుకున్న ఏ దొంగలు వచ్చి దోచుకుపోతారు అని భయం ఉంటుంది. ఇక్కడ ఎన్నో భయాలు, ఎన్నో థ్రెట్స్, ఎన్నో ఆపదలు. ఇహ సంబంధమైన ధనాన్ని మనం అంత జాగ్రత్తగా భద్రపరచాలి. అయితే పర సంబంధమైన ధనాన్ని సంపాదించుకుంటే దాన్ని అయితే ఏ దొంగ దోచుకోలేదు, ఏ చిమ్మెట తినివేయలేదు, ఏ చెదపురుగులు కూడా పట్టదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు దానికి భద్రత అనుగ్రహిస్తున్నారు. ఎవ్వరూ కూడా దాన్ని మన దగ్గర నుంచి దోచుకోలేదు, మన దగ్గర నుంచి తీసివేయలేదు. అది మన అకౌంట్లోనే ఉంది. ఎట్లా సంపాదించుకోవాలి మరి పరలోక ధనాన్ని? ఎట్లా సంపాదించుకోవాలి? దేవుని వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయానికి అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము 3వ వచనం చదవండి. 4వ వచనం చదవండి. 4 చదవండి. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగెను. అందుకు దూత, నీ ప్రార్థనను, నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి
జ్ఞాపకార్థంగా చేరినవి అని చెప్తున్న దూత. దేవుని దూత ఏం చెప్తున్నారండి? కొర్నేలి దగ్గరకు వచ్చి నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరవేయబడి ఉన్నవి. కొర్నేలి చేసిన ప్రార్థన, కొర్నేలి చూపిన జనరాశి, కొర్నేలి చేసిన ధర్మకార్యాలు ఇవన్నీ దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేయాలి. మనం ఇతరుల కోసం, ఇతరుల రక్షణ కోసం, ఇతరుల అవసరతల అక్కలు తీర్చబడే నిమిత్తం అటువంటి ప్రార్థనలు కనుక మనం చేస్తే మన ప్రార్థన ఎక్కడికి చేరుతుంది? దేవుని సన్నిధికి చేర్చుకుంటుంది. దేవుని రాజ్యాన్ని గురించి బాధ్యత కలిగి, సాటి సహోదరుల గురించి, సహోదరుల గురించి బాధ్యత కలిగి మనం ప్రార్థన చేస్తే, సేవకుల గురించి, సువార్త గురించి మనం ప్రార్థనలు చేస్తే మన ప్రార్థన మనకు పరలోక ధనాన్ని ఇచ్చేది. కాబట్టి ఆ ధనాన్ని ఎప్పుడు కూడా దొంగిలించలేదు. మన అకౌంట్లో నుంచి ఎవ్వరు కూడా తీసివేయలేదు. చాలా సేఫ్ గా, చాలా భద్రంగా ఉంటుంది యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర. ఒక దినాన ప్రభు వారు మన ప్రార్థనలు, మన ధర్మ కార్యాలు అన్ని చూసి మనకు పరలోక ధనం ఎంత సమకూడిందో దాన్ని బట్టి మనకు బహుమానం ఇచ్చేవారు యేసుక్రీస్తు ప్రభు వారు. అంటే మనం ప్రార్థన చేసినా, మనం ఇతరులకు మేలు చేసినా, ధర్మ కార్యాలు చేసినా మనకు ఏమవుతుందంటే పరలోక ధనము సమకూర్చబడుతుంది. అర్థమవుతుందా? పరలోక ధనాన్ని సంపాదించుకోవడానికి ఒక మార్గం ప్రార్థన చేయడం. ఇంకొక మార్గం ఏంటంటే ధర్మ కార్యాలు చేయడం. పేదవాళ్ళకు సహాయపడటం, బట్టలు లేని వాళ్ళకు బట్టలు ఇవ్వటం, ఆహారం అవసరతలు ఉన్న వారికి, ఇబ్బందులు ఉన్న వారికి ఆహారం ఇవ్వటం, రోగుల్ని పరామర్శించడం, ఇతరులకు సహాయం చేయడం, లేని వారికి, అవసరతలు ఉన్న వారికి సహాయం చేస్తే మనకేమవుతుంది? పరలోక ధనము సమకూర్చుకుంటుంది. నిన్న లెసన్లో చూశారు కదా మీరు, మంచి సమరయుడు. మన సమరయుడు ఏం చేశాడు? పరప్రాణంతో ఉన్న వ్యక్తికి చాలా సహాయం చేశాడు. అతన్ని తీసుకెళ్లి పూట ఇంటి దగ్గర అప్పగించి అతనికి మరి పరిచయం చేయడానికి కావాల్సిన ధనాన్ని ఇచ్చి, ఇంకా ఏదైనా అవసరమైతే నేను మళ్ళా వచ్చేస్తాను, ఇతన్ని జాగ్రత్తగా కనిపెట్టుకుని చూడండి అని అతని గురించి, అతను ఎవరో తెలియకపోయినప్పటికీ కూడా చూడండి ఎంత ప్రేమ కనిపించాడో, ఎంత సహాయం చేశాడు. మరి అట్లాగే మనం ధర్మ కార్యాలు చేస్తే మనకు పరలోక ధనం అనేది సమకూర్చబడుతుంది. ఆ పరలోక ధనాన్ని ఎవ్వరు కూడా మన ఎద్దు నుంచి తీసుకెళ్ళలేరు, దొంగిల లేరు. ప్రభు వారి దగ్గర భద్రంగా ఉంటుంది. ఆ పరలోక ధనాన్ని మనం మన నిత్యత్వంలో మనం 1000 సంవత్సరాలు మరి అంత అక్కడ భూమి మీద జీవితానికి అయితే అంతం ఉంటుంది, 70 సంవత్సరాలు లేదా 80 సంవత్సరాలు. పరలోక జీవితానికి అంతమేమైనా ఉంటుందా? యుగ యుగాలు దేవునితో కూడా జీవిస్తాం. ఆ సమయంలో ఆ పరలోక ధనాన్ని మనం ఉపయోగించుకునే వారంగా ఉంటుంది. ఇక్కడ ధనం అయితే తరిగిపోతుంది, వాడు అక్కడ పరలోక ధనం అనేది తరిగిపోయేది, క్షయమైపోయేది కాదన్నమాట. దేవుని దగ్గర మనం యుగ యుగాలు ఆ పరలోక ధనంతో మనం సంతోషంగా జీవించాలి. ఇంకొక మాట చూద్దాం రండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 'పరలోకమందు మీ ఫలము అధికమగును' అనే మాట చూడండి. చదవండి. 12వ వచనం చదవండి. 11, 12 రెండు చదవండి. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డమాటలా పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి. పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగ వారు మీకు పూర్వమందు నేను ప్రవక్తలను హింసించుడి. పరలోకమందు మనం ఇంకా అధిక ఫలం పొందుకోవాలంటే, పరలోక ధనాన్ని సంపాదించుకోవాలంటే ఇక్కడ మనకి ప్రభు నామాన్ని బట్టి నిందలు, హింసలు, దూషణలు, అవహేళన, ఎగతాడి అవన్నీ ఎదురవుతాయి. అవన్నీ సంతోషంగా స్వీకరించాలి. భయపడకూడదు, సిగ్గుపడకూడదు. ప్రభు నామాన్ని బట్టి నిందించబడటం, హింసించబడటం, దూషించబడటం, ఎగతాళి చేయబడటం ఇది ఒక గొప్ప ధన్యత అని భావించి హృదయపూర్వకంగా వాటిని స్వీకరిస్తే మనకి పరలోకంలో ధనం కూడా అధికమవుతుంది. పరలోకంలో మన ఫలం కూడా ఏమవుతుందంటే అధికమవుతుంది. మరి కాలేజీలో కానీ, స్కూల్లో కానీ మీరు చర్చికి వెళ్తున్నా, మరి మందిర సంబంధమైన విషయాల్లో ఆసక్తి కలిగి ఉంటున్నా, కొంతమంది ఎగతాళి చేయొచ్చు, కొంతమంది ఎగతాళి చేస్తారు, హేళన చేస్తారు, మిమ్మల్ని చూసి నవ్వుతారు, కామెంట్స్ చేస్తూ ఉంటారు.
అయితే దానికి మనం సిగ్గుపడాల్సిన అవసరము లేదు, మనం సిగ్గుపడకూడదు కూడా. ఎందుకంటే దాన్ని బట్టి పరలోకమందు మన ఫలము అధికమవుతుంది. ఇక్కడ మనం ఫలం సంపాదించుకున్నా కానీ దీన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, కానీ పరలోకంలో మనం సంపాదించుకునే ఫలాన్ని ఎవరు దొంగిలేదు. అది నిశ్చత్వంలో మనం అది తరిగిపోయినది యుగ యుగాలు కూడా దాంతో మనము సంతోషంగా ప్రభువారి దగ్గర మనము జీవించవచ్చు. అందుకే ఎవరైనా అవమానించినా ఎగతాళి చేసినా సిగ్గుపడాల్సిన అవసరము. పేతురు యోహానును పిలిచి ఒకసారి కొట్టించారు, కొరడా దగ్గర కొట్టించారు. ప్రభు నామమున మీరు ప్రకటించడానికి వీల్లేదు అని కొరడా దగ్గర కొట్టిస్తారు. అయితే వాడు సిగ్గుపడలా, భయపడలా. ప్రభు నామాన్ని మీరు ప్రకటించవద్దు అని వాడికి వార్నింగ్ ఇచ్చారు. వాడిని ఆపేలా ప్రకటించడం. ఇంకా ఏమనుకున్నారంటే ఆ నామము కొరకు హింసించబడ్డ, గాయపరచబడ్డ గొప్ప ధన్యత అని సంతోషంగా వాళ్ళు ప్రభువును స్తుతిస్తూ ముందుకెళ్ళి ఇంకా 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 ప్రభువారిని ప్రకటిస్తారు. పరలోకంలో మన ఫలం ఎప్పుడు అధికమవుతుంది? ఆయన నామాన్ని బట్టి మనం నిందలు, హింసలు, బాధలు ఎదుర్కొంటున్నప్పుడు పరలోకంలో మన ఫలం ఏమవుతుందంటే ప్రార్థన, ధర్మ కార్యాలు. అట్లాగే ఇంకా మరి దేవుని నామాన్ని బట్టి మనం కలిగే నిందలు, హింసలు వాటిని భరించిన వీటి ద్వారా పరలోకంలో మనకి ఏమవుతుంది? ఫలము అధికమవుతుంది. ఇట్లా మనం పరలోకంలో ధనాన్ని సంపాదించుకుంటే ఆ ధనాన్ని ఎవరు కూడా దొంగిలించలేరు, ఎవరు కూడా మన ఎద్ద నుంచి తీసుకెళ్ళారు. ప్రభు వారు ఏమని చెప్పారు? దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగనే ఉండును అని చెప్తారు. ఇప్పుడు మనం చెప్పండి, వెర్రివారం అవుదామా? దేవుని ఎడల ధనం సంపాదించుకునే వారుగా ఉందామా? దేవుని ఎడల ధనవంతులుగా, పరలోక ధనాన్ని, హెవెన్లీ ట్రెజర్స్ ని మనం సంపాదించుకునే వారంగా ఉంటాం. సరే, మనం హెవెన్లీ ట్రెజర్స్ ని సంపాదించుకునే పనిలో ఉంటాం. రండి చూద్దాం, ఒకసారి బైబిల్ చదువుదాం. రండి, లూకాసు వార్త 12వ అధ్యాయం. లూకాసు వార్త 12వ అధ్యాయం మాట చదువుదాం. రండి, 29, 30, 31 చదవండి. ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని విచారింపకుడి, అనుమానం కలిగి ఉండకుడి. ఈ లోకపు జనులు వీటన్నిటినీ వెతుకుదురు. ఇవి మీకు కావలసినవని మీ తండ్రికి తెలియను. మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. శిష్యులకి ఒక సందేహం వచ్చింది. ఈ మాటలన్నీ విన్న శిష్యులకి, ఈ మాటలన్నీ విన్న జనసమూహాలకు ఒక సందేహం వచ్చింది. సరే, మనకున్న వాటిని మరి పేదలకు ఇచ్చేస్తాము, మరి మన పరిస్థితి ఏంటి? మనం పరలోక ధనాన్ని సంపాదించుకుంటాం, మన అవసరతలు అక్కర్లేంటి? మనకు రేపు బట్టలు ఎట్లా, మన ఆహారం ఎట్లా, మన అవసరతలన్నీ ఎట్లా గడుస్తాయి? ప్రభుని అన్ని విడిచి వెంబడిస్తున్న శిష్యులకు కానివ్వండి, అక్కడ జన సమూహంలో ఉన్న వారికి కానివ్వండి, ఇటువంటి సందేహాలు వచ్చాయి. అయితే ప్రభు చెప్తూ వచ్చారు, మీరు దేవుని రాజ్యంలో నీతిని వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అయితే పక్షులను చూపించారు ప్రభు. పక్షులను చూపించి వాళ్ళతో ఏం చెప్పారంటే, పక్షులు ఎక్కడైనా పొలాన్ని పండిస్తాయా అండి? పక్షులు పొలాన్ని పండిస్తాయా? పంట కోసుకెళ్ళి గొడవతో నిల్వ చేస్తాయా? చెయ్యవు. మరి వాటిని ఎవరు పోషిస్తున్నారు? దేవుడు పోషిస్తారు. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, వాటికి గరిస లేదు. అయినప్పటికీ కూడా పరలోకమందున్న మీ తండ్రి వాటికి ఏది కూడా తక్కువ కాకుండా ఆయన ఏం చేస్తున్నాడంటే మన తండ్రి పోషిస్తున్నాడు. అట్లాగే ఆ పక్షుల కన్నా కూడా మన దేవుని దృష్టికి ఎంతో శ్రేష్ఠుడు. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠుడు, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠుడు అని ప్రభువారు చెప్తూ వచ్చారు. అనేకమైన పక్షుల కన్నా, పిచ్చుకల కన్నా మనం ప్రభువారికి ఎంతో ప్రశస్తమైన వారు. ఎందుకంటే ఆయన పోలికలో చేయబడ్డవారు కదా మనం. ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు రక్తాన్ని చెందించి ప్రాణం పెట్టాడు కదా. అందుకని మనం ఆయనకి ఎంతో ప్రశస్తమైన వారు, ఎంతో అమూల్యమైన వారు. మరి మనల్ని పోషించకుండా విడిచిపెడతాడా? దేవుని ఆశ్రయించిన మనల్ని, ఆయన రాజ్యాన్ని, నీతిని వెదకే మనల్ని, ఆయన మన అవసరతలు, అక్కర్లన్నింటినీ కూడా తన మహిమైశ్వర్యత చొప్పున సంపూర్ణంగా తీర్చే దేవుడు ఆయన. మనల్ని విడిచిపెట్టే దేవుడు, మనల్ని విడిచిపెట్టే దేవుడు ఆయన కాదు. ఒక మాట చదువుదాం రండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం
7వ వచనం చదవండి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. చాలు. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు అనే దగ్గర 1 అని రాసి కింద ఏమని రాయబడిందో చూడండి. లక్ష్యము చేయుచున్నాడు అని రాయి. ఆయన మనల్ని లక్ష్య పెడుతున్నాడు. ఆయన మనల్ని చూస్తున్నాడు. మనపైన శ్రద్ధ పెట్టాడు. ఆయన మనపైన కాన్సన్ట్రేషన్ పెట్టాడు. ఆయన మన అవసరతలన్నీ, మన అక్కర్లన్నీ ఎరిగిన దేవుడిగా ఉన్నాడు. మనల్ని లక్ష్య పెడుతున్న దేవుడిగా. ఒక్కొక్కసారి మనకున్న సమస్యలు, మనకున్న అవసరతలు, వాటిని వైపు చూసి మనం ఆందోళన పడతాం, మనం చింతపడతాం. అయ్యో, దేవునికి నేను గుర్తున్నానో లేదో, ఆయన ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరి గురించి పట్టించుకోవాలి, వాళ్ళందరూ లక్ష్య పెట్టాలి. ఏదో మూలనున్న అల్ప ప్రాణిని నేను గుర్తున్నానో లేదో, నన్ను మర్చిపోయాడేమో దేవుడు, నా అవసరతలు ఆయనకు తెలుసో లేదో అనే చింత కలుగుతుంది, బాధ కలుగుతుంది. మనకున్న సమస్యల్ని, బాధల్ని చూసి. అయితే దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, ఆయన మీ గురించి చింతించుచున్నాడు. ఆయన మనల్ని లక్ష్య పెడుతున్నాడు. ఆయన మీ గురించి చింతించుచున్నాడు అంటే ఆయన మిమ్మల్ని లక్ష్య పెడుతున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే, మీ అవసరతలు, అక్కర్లన్నీ కూడా ఆయనకి తెలుసు. ఇన్ ద రైట్ టైం హి రెస్పాండ్స్. తగిన సమయంలో ఆయన తప్పకుండా సహాయం చేస్తాడు. ఆయన సహాయం చేయకుండా ఉండడు. భగత్ సింగ్ గారు తెలుసు కదా మీకు. భగత్ సింగ్ గారికి ఒక దినాన ఆకలి అయిందంట. సో ఒక చోట బయట ఉన్నారు ఆయన. ఆ సమయంలో ఆకలి అయింది, ఏమైనా తినాలనిపిస్తుంది. ఒక ఎదురుగా ఒక మంచి రెస్టారెంట్ కనిపించింది, ఒక మంచి హోటల్ కనిపించింది. భగత్ సింగ్ గారు ప్రార్థన చేసుకున్నారు. జేబులో చూస్తే ధనం లేదు. తనకు వచ్చే ధనం అంతా కూడా సేవకి ఇచ్చేస్తున్నారు. ఆయన దగ్గర డబ్బులు లేవు, పాకెట్లో డబ్బులు లేవు. ప్రార్థన చేసుకున్నారు. ప్రార్థన చేసుకుంటే దేవుడు చదివించిన మాట ఏంటంటే, నువ్వు వెళ్ళి నీకు కావాల్సిందే తిను, నేను చూసుకుంటాను, నేను బిల్లు పే చేస్తాను, నేను చూసుకుంటాను అని చెప్తాను. ఇంకా సంతోషంగా భగత్ సింగ్ గారు రెస్టారెంట్కి వెళ్ళి తనకు కావాల్సిన ఆర్డర్ చేసుకొని తినేసిన తర్వాత మరి దేవుడు సహాయం చేస్తానన్నాడు కదా, సహాయం ఎటువైపు నుంచి వచ్చిందా అని ఆలోచిస్తా ఈలోపు వెయిటర్ బిల్ తీసుకొని వచ్చారు. బిల్ ఇచ్చేసారు. సరే, బిల్లు కడదామని కౌంటర్ దగ్గరికి వెళ్ళి అటు ఇటు చూస్తా ఉన్నా. దేవుడు ఎవరైనా పంపిస్తాడేమో, మరి ఈ బిల్లు ఎవరైనా కడతారేమో, నా దగ్గర అయితే డబ్బులు లేదు. అక్కడైతే కొంచెం క్యూ ఉందంట. కొంతమంది ఉన్నారు. వాళ్ళలో చివరి నిలబడి ఉన్నారు భగత్ సింగ్ గారు. ఒక్కొక్కళ్ళు బిల్లు కట్టేసి వెళ్తా. భగత్ సింగ్ గారు అటు తిప్పుతూ వస్తా. ఇంకా తన వంతు వచ్చేసింది. దగ్గరికి వచ్చేసారు, కౌంటర్ దగ్గరికి వచ్చేసారు. తన వంతు వచ్చేసింది. ఆవిడ వెంటనే ఒక అతను పిలిచి, మీరు భగత్ సింగ్ గారు కదా, మీరు పలానా ఎబ్రోన్ సమాసం కదా, ఉండండి, మిమ్మల్ని చూడటం నాకు చాలా సంతోషం అని చెప్పి మీరు బిల్ పే చేయదు, మీ బిల్ కూడా నేను పే చేస్తానని ఆయన ముందుకు వచ్చి బిల్ పే చేసి ప్రార్థన చేయించుకొని దేవుడు మన అవసరతలను అక్కర్లను తీర్చేవాడు. ఆయన సిగ్గుపరిచేవాడు. ఏలియా దేవుడు ఎట్లా పోషించాడు మీ అందరికి తెలుసు కదా. ఏలియా ఇశ్రాయేలు దేశంలో కరువు వచ్చింది, వాటర్ ప్రాబ్లం ఉంది, ఫుడ్ ప్రాబ్లం ఉంది. ఏలియా దేవుడు ఎట్లా పోషించాడు? కేరీతు వాగు దగ్గరకు నువ్వు వెళ్ళు, అక్కడ నేను నిన్ను పోషిస్తాను, కాపురములకు నేను ఆజ్ఞాపించుకుని అని దేవుడు సెలవించాడు. మన అవసరతలు, అక్కర్లు తీర్చడానికి దేవునికి ఒక ప్రణాళిక ఎప్పుడు కూడా ఉంటుంది. ఆయన ఏదో ఒకలా మన కొరకు సమకూర్చగలిగిన దేవుడు. అట్లా ఏరియాని పోషించడానికి దేవుని సమకూర్పు, దేవుని ప్రణాళిక ఎట్లా ఉన్నదంటే, కేరీతు వాగు దగ్గరికి వెళ్ళాడు. కేరీతు వాగులో నీళ్లు తాగేవాడు. ఆహారం ఉదయకాలం, సాయంత్రం సమయంలో కాకులు మాంసాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టు. ఆ మాంసాన్ని భుజించి ఏరియా తన అవసరతల అక్కర్లు తీర్చుకున్నాడు. తర్వాత కేరీతు వాగు వెళ్ళిపోయింది. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నువ్వు సారెపసు అనే ఊరికెళ్ళు, అక్కడ ఒక విధవరాలకి నేను పోషించడానికి నేను ఆజ్ఞాపించాను. అర్థమవుతుందా? అక్కడికి వెళ్ళారు. అక్కడ దేవుడు ఆశ్చర్యకార్యాలు చేశాడు. అక్కడ వాళ్ళకి ఏది కూడా కొదువు లేకుండా దేవుడు వాళ్ళకు అనుగ్రహిస్తూ వచ్చాడు. మన అవసరతలు, అక్కర్లు తీర్చడానికి దేవునికి ఎప్పుడు కూడా ఒక ప్రణాళిక ఉంటుంది. అయితే మనం చింతపడకూడదు. మనం ఏం చేయకూడదు? చింతపడకూడదు. ప్రభు వారు ఏం చెప్పారు? మీరు చింతపడవద్దు అని చెప్పారు. ప్రభు వారు చింతపడవద్దు అని చెప్పారు. కాబట్టి ఇప్పుడు మనం చింతపడితే, మనం దిగులు పడితే, మన అవసరతల నిమిత్తం, అక్కర్ల నిమిత్తం, అది ప్రభు వారిని అవమానించినట్టు అవుతుంది.
అర్థమవుతుందా? అవిశ్వాసం, అల్ప విశ్వాసం తీసుకొచ్చేసుకొని మనం ప్రభు వారిని అవమానించిన వారం అవుతాం అన్నమాట. అర్థమవుతుందా? అందుకే దేవుని పిల్లలుగా మనము ఆయన ఎంత నమ్మిక ఇచ్చిన వారంగా, ఆయన పైన ఆధారపడే వారంగా మనం ఎప్పుడు కూడా చింత పడకూడదు, దిగులు పడకూడదు, చింత పడవద్దు. మిమ్మల్ని గురించి ఆయన చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు కూడా ఆయన మీద వేయండి. మన ఫీజుల విషయం కానీ, మన తల్లిదండ్రుల అవసరతల అక్కల నిమిత్తం కానీ, మరి ఏదైనా హాస్పిటల్ బిల్స్ నిమిత్తం కానీ, దేవుని మీద నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తుంటే ఆయన ఏదో ఒక వైపు నుంచి సహాయాన్ని తీసుకొస్తాడు. సిగ్గుపరిచే దేవుడు ఆయన. అందుకే భవిష్యత్తులో ఏ అవసరత ఉన్నా, ఏ అక్కలున్నా దేవుడిని అడగండి. ఆయన మీద నమ్మకం ఉంచి, ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయన అడగండి, ఆయన ఇస్తాడు. అట్లాగే మనం దేవుని మీద ఆధారపడే వారంగా మనం ఏం చేయాలంటే ఆయన రాజ్యమును నీతిని వెతకే వారంగా, ఆయన రాజ్యాన్ని నీతిని వెతకే వారంగా మనం ఉంటాం. రెండు చూద్దాం, ఒక మాట చదువుకుందాం. లూకా సువార్త 12వ అధ్యాయం. లూకా సువార్త 12వ అధ్యాయం 31 చదవండి. మీరైతే ఆయన రాజ్యమును వెదకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహించబడును. దేవుని రాజ్యాన్ని మనం వెతుకుతుంటే ఆ రాజ్యంతో పాటుగా మన అవసరతలు, అక్కర్లు అన్నీ కూడా దేవుడు తీర్చేవానిగా అందరి పనుల్లో మనం సహాయపడాలి. మనం చేయగలిగినంత దేవుని సేవ మనం చేయాలి. చిన్నవాడమైనా పెద్దవాడమైనా మనం చేయగలిగినంత చేయగలిగినంతగా మనం దేవుని పని చేస్తుంటే మన అవసరతలు, అక్కర్లు దేవుడు తప్పకుండా తీర్చారు. మొదలు మీరు దేవుని రాజ్యంలో నీతిని వెతుకుడి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడును. చదవండి 33, 34 చదవండి. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయండి, పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకోండి. అక్కడికి దొంగ రాడు, చిమ్మెట కొట్టదు. మీ ధనం ఎక్కడ ఉండును, అక్కడనే మీ హృదయము ఉండును. మన హృదయంలో లోక సంబంధమైన వాటిని అన్నిటినీ నిలుపుకున్నాం అనుకోండి. లోక సంబంధమైన దానం కావాలని, లోక సంబంధమైన సంపదను పోగు చేసుకోవాలని, వాటి ద్వారానే సంతోషము సమాధానం అనుకొని, వాటి ద్వారానే సుఖము సంతోషము అనుకొని ఆ వెర్రివాని లాగా మనం అన్నింటినీ పోగు చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, మనకు వాటిని గురించిన చింతతో మన హృదయం అంతా కూడా నింపబడి. ఒక్కొక్కసారి ఒక వ్యక్తి వచ్చారు. ఒక వ్యక్తి ఒక మంచి క్రైస్తవం దగ్గరికి వచ్చారు. ఈ వ్యక్తికి దానం మీద చాలా నమ్మకం. దానం ద్వారానే అన్ని సాధ్యమని నమ్మకం. చాలా కష్టపడి వ్యాపారం చేస్తున్నాడు, చాలా సంపాదించుకుంటున్నాడు, పోగు చేసుకుంటున్నాడు. ఈ రెండో వ్యక్తి క్రైస్తవుడు, భక్తి కలిగి జీవిస్తున్నాడు, దేవుని రాజ్యాన్ని నీతిని వెతుకుతూ. రెండో వ్యక్తి అంటే పెద్ద చులకన, ఎందుకంటే డబ్బు సంపాదించుకోవట్లేదు కాదు. రెండో వ్యక్తి అంటే చాలా చులకన. మొదటి వ్యక్తి రెండో వ్యక్తి దగ్గరికి వచ్చి ఏమన్నాడంటే, నువ్వు ఎందుకు ఇట్లా నీ జీవితాన్ని అర్థం చేసుకుంటున్నావు? నేను చూడు ఎంత బాగా సంపాదించుకుంటున్నాను, నాకు అంత వస్తుంది, ఇంత వస్తుంది, నాకు అంత ఇన్కమ్ ఉంది, ఇంత ఇన్కమ్ ఉంది, నేను గొప్ప, నేను సంపాదించుకున్నాను, అట్లా ఇట్లా అని చెప్తాను. సంపాదించితే రెండో వ్యక్తి అడుగుతూ వచ్చాడు, క్రైస్తవుడు అడుగుతూ వచ్చాడు, ఈ సంపాదించిన దాని అంతటితో నువ్వేం చేస్తావు? మంచి ఇల్లు కట్టుకుంటాను, మంచి కార్లు కొనుక్కుంటాను, నాకు చాలా మంది పనివాళ్ళు ఉంటారు, చాలా మంది పనివాళ్ళని నేను ఏర్పాటు చేసుకుంటాను అంటే ఈ రెండో వ్యక్తి అన్నాడు, వాటన్నిటి వల్ల నీకేంటి ప్రయోజనం అంటే నేను సంతోషంగా ఉంటాను. వాటన్నిటి వల్ల నీకేంటి ప్రయోజనం అంటే నేను సంతోషంగా ఉంటాను అని. రెండో వ్యక్తి ఏమన్నాడు అంటే నేను ఇప్పుడు సంతోషంగానే ఉన్నాను. రెండో వ్యక్తి ఏమన్నాడంటే నేను ఇప్పుడు సంతోషంగానే ఉన్నాను. అవన్నీ దేనికోసం సంపాదించుకుంటున్నాడు అంటే అతను సంతోషంగా ఉంటాను అనే ఉద్దేశంతో అవన్నీ సంపాదించుకుంటే సంతోషం వస్తుంది అనే ఉద్దేశంతో సంపాదించుకుంటున్నాడు. ఈ రెండో వ్యక్తి మాత్రం దేవుని ఎడల ధనాన్ని సంపాదించుకుంటున్నాడు. దేవుడు అతనికి ఏమిచ్చాడు? సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తూ నేను ఇప్పుడు సంతోషంగానే ఉన్నాను. అవన్నీ సంపాదించుకోవడం ద్వారా సంతోషము అనే వెరితనంలో ఉన్నాడు. కానీ సంతోషం దానిలో
ఇందాక మనం చదువుకున్న ప్రసంగి గ్రంథం. దైవ దృష్టికి మంచి వానిగా ఉండడానికి దేవుడి తెలివిని, జ్ఞానమును, ఆనందమును అనుగ్రహించాడు. దేవుడి దృష్టికి మంచిగా జీవించేవానికి ఏది కొదవ లేకుండా దేవుడు అనుగ్రహించేవానిగా ఉంటాడు. ఒక 2 వ్యక్తులు చూద్దాం మనం. ఒక 2 నిమిషాల్లో నేను ముగిస్తాను, సమయం లేదు. ఇది చూడండి. ఇతని పేరు మిస్టర్ గ్రాఫ్. ఇతను ఏం చేస్తాడు అంటే, ఇప్పుడు ఒక వ్యక్తి, మొదటి వ్యక్తి గురించి చెప్పాను కదా నేను, అటువంటి వ్యక్తి అనమాట. ఇతను కావాల్సిన వాటినన్నింటినీ కూడా పోగు చేసుకునే వ్యక్తి. వాళ్ళవి వీళ్ళవి అన్యాయంగా అక్రమంగా సంపాదించుకొని పోగు చేసుకొని దానివల్ల నేను ఈ లోకంలో సంతోషంగా ఉంటాను అనుకునే వ్యక్తి అనమాట. ఇతను మిస్టర్ గ్రాఫ్. ఇతను ఎవరు అంటే మిస్టర్ గివ్. ఇతని పేరు ఏంటంటే మిస్టర్ గివ్. ఇతను ఎట్లాంటి వాడు అంటే తనకున్నదాన్ని ఇతరులకు ఇచ్చేవాడు. ఇతని సంతోషం ఎక్కడ ఉంది అంటే వరల్డ్ రాబోతున్న దేవుడు ఇవ్వబోతున్న నిత్య జీవంలో, దేవుడు ఇవ్వబోతున్న నూతన ప్రపంచంలో వరల్డ్ దాంట్లో తన సంతోషాన్ని వెతుక్కుంటూ పరలోక ధనాన్ని ఇతను సంపాదించుకుంటూ ఇతరేమో మిస్టర్ గ్రాఫ్. ఇతనేమో ఇహ సంబంధమైన వాటిని సంపాదించుకునేవానిగా. ఇతడు చనిపోతాడు. అయితే ఇతను సంపాదించుకున్నవన్నీ కూడా ఏం చేస్తాడు? ఇక్కడే విడిచిపెట్టి ఒక దినాన వెళ్ళిపోతాడు. లేకపోతే ప్రభువుని అంగీకరించలేదు కాబట్టి అతనికి పరలోక రాజ్యం ఉందా? పరలోక రాజ్యము లేదు. అతను సంపాదించుకున్న వాటన్నిటి వలన అతనికి ఏమైనా ఉపయోగం ఉందా? ఏ ఉపయోగము కూడా లేదు. ఇతడైతే మరి ప్రభువుని అంగీకరించాడు, దేవునికి ఇష్టకరంగా, దేవుణ్ణి సంతోషింపజేసేలా జీవిస్తూ వచ్చాడు. తనకున్న వాటిని అన్నింటినీ కూడా ఆమె ధర్మం చేస్తూ వచ్చాడు. అట్లాగే దేవుని సేవ చేస్తూ వచ్చాడు. దేవుడు కూడా అతన్ని సిగ్గుపరచకుండా ప్రతి అవసరత అక్కర కూడా తీరుస్తూ వచ్చాడు. ఆకాశ పక్షుల్ని పోషించిన రీతిగా ఆశ్చర్యకరంగా దేవుడు చక్కగా పోషిస్తూ వచ్చాడు. సంతోషకరమైన సమాధానకరమైన జీవితాన్ని ఇచ్చాడు. అయితే ఇతను చనిపోతే ఎక్కడికి వెళ్తాడు? ఇతను పరలోకానికి వెళ్తాడు. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వెళ్తాడు. రాబోతున్న ప్రపంచంలో నూతన సృష్టిలో యుగాలు కూడా సంతోషంగా జీవిస్తాడు. అర్థమవుతుందా? ఒక మాట చదువుకుందాం రండి బైబిల్ నుంచి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 8వ వచనం చదవండి. 21 పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులు అందరినూ అగ్నికాంతములతో నుండి మండు గుండములో పాల్పొందుదురు. ఇది 2వ మరణము. ప్రభువుని ఎరగకుండా జీవించిన ఈ వ్యక్తి 2వ మరణంలో పాల్పొందుతాడు, నిత్య నరకాన్ని పొందుతాడు. ప్రభువుని అంగీకరించి ప్రభు మహిమ కొరకు జీవించిన ఈ వ్యక్తి పరలోక ధనంతో, పరలోకాన్ని సంపాదించుకొని పరలోక ధనంతో యుగాలు కూడా సంతోషంగా జీవిస్తాం. మిస్టర్ గ్రాఫ్ లాగా ఉందామా మనము? మిస్టర్ గివ్ లాగా ఉందామా? ఎవరిలో ఉండాలి మనం? మిస్టర్ గ్రాఫ్ లాగా ఉండాలా? చెప్పట్లేదు కావాలంటే చెప్పట్లేదంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే మిస్టర్ గ్రాఫ్ లా ఉండాలని. అవునా? చెప్పండి మరి పెద్దగా. ఎవరిలో ఉండాలి? ఎవరిలా ఉండాలని కోరుకుంటున్నారు? మిస్టర్ గివ్ లా ఉండాలి అంటే ప్రభువుని అది నమ్మకం ఉంచి, ప్రభువుకు మన హృదయంలో చోటించి, ఆయన మహిమ కొరకు, ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకుతూ జీవిస్తూ పరలోక ధనాన్ని మనం సంపాదించుకునే వారంగా దేవుడు ఆ రీతిగా మనల్ని సిద్ధపరచునుగా. చిన్న ప్రార్థన చేసుకుందాం అన్నారండి. ప్రార్థన చేయండి. సంపాదించుకుంటే మాత్రం ప్రవర్తించే ప్రార్థన మీరు సేవించడానికి సహాయపడతారు. ప్రభావాలను అంగీకరించడానికి దాసు ద్వారా
చక్కగా వివరించిన ఇచ్చిన కోరుకోరు ఇచ్చిన హృదయాల్లో మాట్లాడుతుంటే చేసి నామం నేర్చుకుని ప్రభావం ఎవరు పెడతారు తెలియదు లోక స్థితిగతులు ఆత్మ అంధకారం దర్శించదు చదువు ఉద్యోగాలు వీటి వైపు వారి యొక్క ఉన్నతమైనటువంటి ఆలోచనలు అన్నీ ఒక దినాన నరకానికి తీసుకెళ్తే సంగతులు జ్ఞాపకం చేస్తున్నాయి కనికరించు అలాంటి ఊళ్ళో నుండి వెలుబడి తీసుకెళ్ళి అయినా నేను ఆమె శ్వాసం ఏమిటి వారు ధనవంతులు కాదు ప్రలోభకులు ధనమును సంపాదించుకుని విడుదల వారు స్థిరపరుచున్నారు చేస్తారు వెళ్తున్నారు కనికరించి కూడా బలపరిచి మీరు పాల్గొమని మీకు కలుస్తారు కల్పిస్తారు యేసుక్రీస్తు వారి నామమును ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్.